అందరికీ నమస్కారం అండి. నా పేరు జేబీఎం శ్రీనివాస్. నేను తెలుగు రాజ్యాధికార సమితి పొలిటికల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ. ఎందుకంటే ఈ వీడియోలో ఒక వ్యక్తి యొక్క మోసాలు, అన్యాయాలు, అకృత్యాలు, అక్రమాల గురించి ప్రపంచానికి, సమాజానికి తెలియపరచాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా అందరూ ఈ వీడియో వాచ్ చేయాలి, గమనించాలి, బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నా పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. జాడా శ్రావణ్ కుమార్ ఇతను ఒక మాజీ న్యాయమూర్తి అని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాడు. అందులో అంత దమ్ము లేదు, ధైర్యం లేదు. మరొకటి హైకోర్టు న్యాయవాది, సుప్రీంకోర్టు న్యాయవాది అని చెప్పి పెద్ద పెద్ద బిల్డప్ బాబాయ్ మాటలు మొత్తం చెప్తా ఉంటాడు. అందులో ఏం లేదు. మీకు ఈ వీడియోలో విత్ ప్రూఫ్, డాక్యుమెంట్ ప్రూఫ్తో సహా చూపిస్తా. ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టు వారినే మోసం చేశాడు. మరొకసారి, ఈ జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టు వారిని మోసం చేశాడు. అదేవిధంగా నమ్మించి తన సొంత కులస్తులు మరి క్లయింట్లను కూడా నమ్మించి డబ్బుల కోసము, అక్రమంగా మోసపూరితమైన డబ్బు కోసము నమ్మించి హైకోర్టు సమక్షంలో మోసం చేయడం జరిగింది. అలాంటి నమ్మి ఇచ్చి కేసు యొక్క క్లయింట్లు కూడా జైలు పంపించడం జరిగింది. ఆ జైలు పంపించిన దాని రిజల్ట్ గా కొంత అక్రమంగా డబ్బు అనేది అతను సంపాదించడం జరిగింది. సరే, నేను ఎదవనే, ఓకే, విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో చూపించడం జరుగుతుంది. హైకోర్టు వారి యొక్క ఆర్డర్ కాపీ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ చూపిస్తాను. అతని మీద గుంటూరు జిల్లాలో తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో నమోదైన అతని యొక్క మోసం గురించి, అక్రమాల గురించి, అన్యాయాల గురించి రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ మన అందరికి చూపించడం జరుగుతుంది ఈ వీడియోలో. కాబట్టి దయచేసి దిస్ ఈజ్ మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, కైండ్లీ వాచ్ దిస్ వీడియో ప్లీజ్. ఇక్కడ వచ్చేసి హైకోర్టు వారి ఆర్డర్ కాపీ ఉంది. హైకోర్టు వారి ఆర్డర్ కాపీ క్రిమినల్ పిటిషన్ నెంబర్ 3317. ఇక్కడ చూడండి, 3317/2020. ఈ ఆర్డర్ కాపీలో ఏపీ హైకోర్టులో కాస్ట్ టైటిల్లో కేసు స్టేటస్ కొట్టినా సరే క్రిమినల్ పిటిషన్ నెంబర్ CRLP నెంబర్ 3317/2020. ఈ ఆర్డర్ కాపీ చూస్తే జాడా శ్రావణ్ యొక్క మోసాలు, అన్యాయాలు, అకృత్యాలు, అతని యొక్క నిజ స్వరూపం ఏంటి, అతని యొక్క చీకటి కోణం ఏంటి మొత్తం అర్థమవుతుంది. ఈ ఆర్డర్ కాపీ ఏం చెప్తుందంటే సాక్షాత్తు హైకోర్టు వారిని మోసం చేసిన ఘనత అంత గొప్పవాడు జాడా శ్రావణ్ కుమార్. ఈ హైకోర్టు కాపీ మనకి పబ్లిక్ డొమైన్లో ఏపీ హైకోర్టు వారి వెబ్సైట్లో చాలా అవైలబుల్గా ఉంది. ఎనీవన్ కెన్ సీ దిస్ ఆర్డర్ కాపీ ఇన్ ది వెబ్సైట్ ఆఫ్ హైకోర్ట్. హైకోర్టు ఇచ్చిన వెబ్సైట్ లో ప్రతి ఒక్కరు చూడగలిగిన ఆర్డర్ కాపీ ఇది. సో క్రిమినల్ పిటిషన్ నెంబర్ 3317/2020. ఈ ఆర్డర్ కాపీలో ఏం చెప్తుందంటే ఒక ఫ్యూ లైన్స్ నేను చదివి చెప్తాను. హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ కాపీ. లాస్ట్ పారాగ్రాఫ్ జస్ట్ ఫ్యూ లైన్స్ చదువుతాను నేను. In that view, the petitioner is the disposer of reserving the right to petitioners to take appropriate action against the person who filed the present petition. If so, they are advised. ఈ పిటిషన్ జాడా శ్రావణ్ కుమారు సొంత కులస్తుడైన ఒక శంకు రామకృష్ణ గారు, ఒక ఇన్నోసెంట్ జడ్జి, ఆయన ఒక ఆనెస్ట్ జడ్జి, ఇన్నోసెంట్ అయిన శంకు రామకృష్ణ గారు ఈ పిటిషన్ లో పిటిషనర్ అడ్వకేట్ ఎవరు? జాడా శ్రావణ్ కుమార్. పిటిషనర్ అడ్వకేట్ జాడా శ్రావణ్ కుమార్. ఈ పిటిషన్ లో సొంత కులస్తుడు, తోటి న్యాయమూర్తి, జడ్జి హోదాలో పనిచేసిన వ్యక్తిని కూడా మోసం చేశాడు. స్పష్టంగా హైకోర్టు వారు ప్రతి పాయింట్ రికార్డ్ చేయడం జరిగింది. సో సాక్షాత్ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఎవరైతే పిటిషన్ ఫైల్ చేశారో అంటే జాడా శ్రావణ్ కుమార్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సాక్షాత్ ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఎగనెస్ట్ జాడా శ్రావణ్ కుమార్. సరే, నేను ఎదవనే, ఓకే. ఇంకొంచెం ముందుకు వస్తే గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయింది. తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో ఒక క్రైమ్ నెంబర్ రిజిస్టర్ అయింది అగెన్స్ట్ జాడా శ్రావణ్ కుమార్ అండ్ హీస్ ఫాలోవర్స్. అతనికి ఎవరైతే కుట్రలో పాల్గొన్నారో, అతను ఎవరైతే సహకరించారో జాడా శ్రావణ్ కుమార్ అతనితో పాటు ఉన్న వ్యక్తుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ నెంబర్ 265/2023. 265/2023. This is the crime number in the police station of Tullur police station, గుంటూరు డిస్టిక్ లో. ఇందులో జాడా శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి అక్యూజ్డ్ 1 ముద్దాయి
అక్యూజ్డ్ 1 ముద్దాయిగా ఉన్నాడు, మెయిన్ ముద్దాయిగా ఉన్నాడు. ఇంకా ఇందులో A2 A3 కూడా జాడా శ్రావణ్ కుమార్కి పక్కన ఉండే లెఫ్ట్ రైట్ ఉండే చెంచాగాలు కూడా ఇందులో ముద్దాయిలుగా ఉన్నారు. ఇందులో సెక్షన్ ఆఫ్ లా ఏమని రాశారంటే 420 కరెక్ట్ సూట్ అయింది. జాడా శ్రావణ్ కుమార్ మీద అతని మీద నమోదైన ఎఫ్ఐఆర్ కరెక్ట్ గా సూట్ అయిన సెక్షన్స్ పోలీసు రిజిస్టర్ చేసింది 420, 465, 468, 471 రెడ్ విత్ 34 IPC. అసలు ఇందులో కంటెంట్ ఏంటంటే ఇప్పుడు సంకు రామకృష్ణ గారు ఆయన ఒక ఇన్నోసెంట్ పర్సన్, ఒక జడ్జి హోదాలో పనిచేశాడు. ప్రజెంట్ ఆయన కోసం న్యాయ పోరాటం చేస్తా ఉన్నాడు. ఓకే, ఆయన ఒక కేసు జాడా శ్రావణ్ కుమార్కి అప్పు చెప్పిన నేపథ్యంలో కొన్ని స్టెప్స్ కూడా జరిగింది. కొన్ని నెలలు అయిన తర్వాత ఎవరైతే కేసు అప్పు చెప్పారో సంకు రామకృష్ణ గారు అనే వ్యక్తి ఆయన పిటిషనర్ ఉన్నాడు, జాడా శ్రావణ్ కుమార్ పిటిషనర్ కౌన్సిల్ అంటే అడ్వకేట్ గా ఉన్నాడు. సో ఈ జాడా శ్రావణ్ కుమార్ యొక్క లలిత కళలు, ఇతను పెద్ద కళాకారుడు. ఇతని యొక్క లలిత కళలు ఎలా ఉన్నాయంటే పిటిషనర్ సంతకాలు కూడా ఫోర్జరీ చేయగలిగేంత గొప్ప గనుడు. పిటిషనర్ సంతకాలు కూడా ఇతనే పెడతాడు, ఆపోజిట్ పర్సన్ సంతకాలు కూడా ఇతనే పెడతాడు. ఈ సంతకాలు పిటిషనర్ సంతకాలు ఏ సంతకాలు అయినా సరే ఇతనే పెడతాడు. హైకోర్టులో ఇతనే పెట్టేసి ఇతనే సాక్షాత్ పెట్టేసి హైకోర్టులో ఫైల్ చేస్తాడు. పందిని చేస్తాడు, నందిని చేద్దన్న ప్రయత్నంలో రివర్స్ అయిపోయింది, స్టోరీ రివర్స్ అయిపోయింది. దాన్ని హైకోర్టు వారు గుర్తించారు. సో గట్టిగా ఇందులో ఉన్న పిటిషనర్ సంకు రామకృష్ణ గారు, ఆయనకి లీగల్ నాలెడ్జ్ ఉంది, ఆయన మంచి లీగల్ నిపుణుడు కాబట్టి ఆయన కరెక్ట్ పట్టుకున్నాడు. హైకోర్టులో A to Z అన్ని సాక్ష్యాధారాలు హైకోర్టు వారి ముందు పెట్టాడు, ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ A to Z పరిశీలించే హైకోర్టు వారు ఇందులో జాడా శ్రావణ్ కుమార్ ఫోర్జరీ చేశాడు, సొంతకాలు ఫోర్జరీ చేశాడు. సరే నేను ఎదవనే, ఓకే, అన్ని తారుమారు చేశాడు. హైకోర్టు వారిని మోసం చేశాడు, పిటిషనర్ ని మోసం చేశాడు. నమ్మించి ఎవరైతే తనకి కేసు ఇచ్చాడో ఆ పిటిషనర్ అంటే అతని క్లయింట్ ని మోసం చేశాడు. కాబట్టి క్లయింట్ లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు అని హైకోర్టు వారు సాక్షాత్ ఇచ్చిన ఆర్డర్ కాపీని బేస్ చేసుకుని గుంటూరు జిల్లా తుళ్ళూరు పోలీస్ స్టేషన్ లో 265/2020 అనే క్రైమ్ నెంబర్ లో జాడా శ్రావణ్ కుమార్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉంది. ఇంకా అది UI లో ఉంది, అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది. అందులో ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి, రిమాండ్ కూడా వెళ్ళే అవకాశం అతను ఖచ్చితంగా మెండుగా ఉంది. ఇందులో తప్పించుకోవడం లేదు. జాడా శ్రావణ్ కుమార్ అతని అనుచరులు అరెస్టే, రిమాండే, జైల్లో ఉండాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందే. ఎందుకంటే మోసం చేసి అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి, బిళ్ళ మాట చెప్పే వ్యక్తి జాడా శ్రావణ్ కుమార్. సొంత కులమైన SC మానవ సమాజానికి సంబంధించిన సంకు రామకృష్ణ గారు, జడ్జి హోదాలో ఉన్న సంకు రామకృష్ణ గారు ఆ ఇన్నోసెంట్ ని మోసం చేశాడు, సొంత కులస్తుని మోసం చేసి డబ్బు సంపాదించాడు. అలాంటి క్యారెక్టర్ జాడా శ్రావణ్ కుమార్ది. ఖచ్చితంగా భవిష్యత్తులో జైలుకి వెళ్లాల్సిందే, చెప్పకూడదు తినాల్సిందే. జాడా శ్రావణ్ కుమార్ పక్కన ఉన్న చిన్న చెంచాలు, మధ్య చెంచాలు, పెద్ద చెంచాలు కూడా జైలుకి వెళ్లాల్సిందే ఈ ఎఫ్ఐఆర్ లో. ఖచ్చితంగా ఈ విషయం సమాజంలో ఉన్న అందరూ గమనించాలి, ప్రపంచంలో ఉన్న అందరూ తెలియాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ లో చెప్పి ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ, సమాజం యొక్క హితం కోరుకున్న వ్యక్తిగా, నేను ఒక బాధ్యత గల పౌరుడిగా ఇతని యొక్క జాడా శ్రావణ్ కుమార్ యొక్క అన్యాయాలు, అక్రమాలు, అకృత్యాలు, మోసాలు బయట పెట్టాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఒక పొలిటికల్ పార్టీ రన్ చేస్తున్నాడు అతను, ఎటువంటి విలువ లేకుండా ఒక పొలిటికల్ పార్టీని రన్ చేస్తున్నాడు. మాజీ న్యాయమూర్తి అంటాడు, మరలా న్యాయవాది అంటాడు, అడ్వకేట్ అంటాడు. అసలు అడ్వకేట్గా నువ్వు ఎటువంటి విలువలు పాటిస్తున్నావు? ఫోర్జరీ సంతకాలు చేయడం ఏంటి? హైకోర్టులో నువ్వు దొరికిపోవడం ఏంటి? పిటిషనర్ సంతకాలు నువ్వు ఎలా పెడతావు? ఆపోజిట్ పార్టీ సంతకాలు నువ్వు ఎలా పెడతావు? అంటే నీకు డబ్బులు ఇస్తే ఏదైనా చేసేస్తావా? మోసం చేసేస్తావా? నిజాన్ని అబద్ధం చేసేస్తావా? న్యాయాన్ని అన్యాయం చేసేస్తావా? చట్ట వ్యతిరేక పనులకి పాల్పడతావా? ఖచ్చితంగా జాడా శ్రావణ్ కుమార్, జై భీమ్ శ్రీనివాస్ ఖచ్చితంగా ఈ ఆధారాలు మొత్తం తీసుకొస్తాడు, నిన్ను జైలుకి పంపిస్తాడు, నీ చేత రేషన్ పోయి తినిపిస్తాడు. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి నా బడుగు బలహీన వర్గాల జోలికి వస్తే, నా SCలకి, నా STలకి, నా మైనార్టీలు, నా BCలు, ఇంకా అగ్రవర్ణంలో పేదలు కనుక జోలికి వస్తే ఖబర్దార్. జై భీమ్ శ్రీనివాస్ నీ గుండెల్లో నిద్రపోతాడు. జాడా శ్రావణ్ కుమార్ ఖబర్దార్, వచ్చ పోపిచ్చేస్తా. ఇది ఒక స్టోరీయే. జాడా శ్రావణ్ కుమార్ యొక్క లలిత కళ ఒక కళే, ఇంకా 500 కళలున్నాయి. రోజు బయటికి తీస్తా విత్ డాక్యుమెంట్ ప్రూఫ్. నీలా కుక్క వాగుడు, పిచ్చి వాగుడు వాగను, విత్ డాక్యుమెంట్ ప్రూఫ్. రైట్ నౌ ఐ హ్యావ్ హైకోర్ట్ ఆర్డర్ కాపీ అండ్ FIR కాపీ ఇన్ మై హ్యాండ్ విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ తో నేను వీడియో చేస్తున్నా. తస్మాత్ జాగ్రత్త. ఇంకోసారి కనుక ఎవరినైనా సరే సమాజంలో నువ్వు మోసం చేసావని నా దృష్టికి వచ్చిందా, నీ ఈపు విమానమోదం మోగిద్ది. నీ పక్కన ఉన్న ఫాలోవర్స్
అనుచరులకి హెలికాప్టర్ మోత మోగిద్ది. ఏం మోగిద్ది? హెలికాప్టర్ మోత. జాడా శ్రావణ్కి విమానం మోత, నీ పక్కన ఉన్న వాళ్ళకి హెలికాప్టర్ మోత మోగిద్ది. తస్మాత్ జాగ్రత్త. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. సరే నేను ఎదవనే, ఓకే. వీడెవడండి బాబు? ఆ నాన్నే ఎదవని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి.